పెదరాయుడు మరణించి 25 సంవత్సరాలు గడుస్తుంది. ఒకప్పుడు న్యాయానికి నిలువెత్తు ప్రతీకగా ఉన్నటువంటి ఆ ఊరు ఇప్పుడు రాజకీయ నాయకులు, భూకబ్జాదారుల చేతిలో నలిగిపోతుంటుంది. ప్రజలకు అండగా నిలిచే పెద్ద మనిషి లేడు. ఈ సమయంలో పెదరాయుడు కుటుంబ వారసులుగా ఇద్దరు యువకులు ఎదుగుతారు. వీరేంద్ర రాయుడు అలియాస్ మంచు విష్ణు గారు చదువుకుని విదేశాల నుంచి వచ్చిన శాంత స్వభావి. శివరామరాయుడు మంచు మనోజ్ గారు ప్రజల కోసం పోరాడే ఆవేశపరుడు. ఇద్దరు అన్నదమ్ములు అయినా కూడా న్యాయం చేసే విధానంలో చాలా భిన్నంగా ఉంటారు. రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైనటువంటి రాజకీయ నాయకుడు భైరవ నాయుడు గ్రామ ప్రజల భూములను స్వాధీనం చేసుకుని భారీ ఇండస్ట్రియల్ ప్రాజెక్టును నిర్మించాలనుకుంటాడు. ప్రజలు అడ్డుకోవడంతో హత్యలు, దాడులు, కుట్రలు మొదలవుతాయి. ఒక పాత రహస్యం అయితే బయటపడుతుంది. పెదరాయుడు మరణానికి ముందు రాసినటువంటి ఒక డైరీ అయితే దొరుకుతుంది. అందులో గ్రామ భవిష్యత్తు గురించి, తన కుటుంబం ఎదుర్కొనే ప్రమాదాల గురించి వివరాలైతే ఉంటాయి. ఆ డైరీలో న్యాయం కోసం పోరాడేవాడు వారసుడు వస్తాడు, అతడే నిజమైన పెదరాయుడు అవుతాడని రాసి ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో మోహన్ బాబు పెదరాయుడిగా కనిపిస్తాడు. యువ పెదరాయుడు గ్రామాన్ని ఎలా కాపాడాడు, భైరవ నాయుడు కుటుంబం అప్పటి శత్రుత్వం ఎలా మొదలైంది అనే అంశాలు చాలా ఎమోషనల్గా చూపిస్తారు. భైరవ నాయుడు వేలాది మంది రైతుల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తాడు. గ్రామ సభలో విష్ణు చట్టబద్ధంగా పోరాడతాడు. మనోజ్ ప్రజలను ఏకం చేసి విలన్ సేనపై యుద్ధం చేస్తాడు. చివరికి ఇద్దరూ కలిసి భైరవ నాయుడు కుట్రలను బయటపెడతారు. అప్పుడు గ్రామ పెద్దలు పోరాడిస్తారు. పెదరాయుడు ఒక వ్యక్తి కాదు, న్యాయం కోసం నిలబడే ప్రతి మనిషి కూడా పెదరాయుడే అని. గ్రామ ప్రజలు కొత్త గ్రామ న్యాయ మండలిని ఏర్పాటు చేస్తారు. వీరేంద్ర రాయుడు అలియాస్ విష్ణు ప్రజాసేవలోకి వెళ్తాడు. శివరామరాయుడు అలియాస్ మనోజ్ గ్రామ రక్షకుడిగా నిలుస్తారు. చివరిగా పెదరాయుడు విగ్రహం ముందు ఇద్దరూ నిలబడి ఉండగా మోహన్ బాబు వాయిస్ ఓవర్తో ఒక మాట వినిపిస్తుంది. తీర్పు చెప్పడం కంటే ధర్మాన్ని కాపాడడం గొప్పది అని. ఈ స్టోరీ లైన్తో పెదరాయుడు 2 సీక్వెల్ తెరకెక్కిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.